వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసం 14.3లోని సమస్య 3కు పరిష్కారం చూద్దాం. ఒక జీవిత బీమా సంస్థ ఉద్యోగి పాలసీదారుల వయస్సులను బట్టి తయారు చేసిన విభాజన పట్టిక క్రింద ఇవ్వబడినది. పాలసీదారుల వయస్సుల మధ్యగతమును కనుగొనండి. ఇక్కడ పట్టిక ఏమిచ్చిండు? వయస్సు, పాలసీదారుల సంఖ్య. 20 కన్నా తక్కువ వయసు 2 పాలసీదారుల సంఖ్య ఎంత ఉంది? 2. 25 కన్నా తక్కువ అంటే 6 పాలసీదారుల సంఖ్య. 30 కన్నా తక్కువ 24 పాలసీదారుల సంఖ్య. ఈ విధంగా 60 కన్నా తక్కువ 100 పాలసీదారుల సంఖ్య. అంటే మనం దీనికి మధ్యగతాన్ని కనుక్కోవాలి. మరి మధ్యగతం కనుక్కోవాలనగానే మనకేం కావాలి? మధ్యగతం కనుగొనుటకు తరగతి అంతరాలు కావాలి, పౌనపున్యాలు కనుగొనవలెను. మరి ఇక్కడ ఏమిచ్చిండు? తరగతి ఎగువ హద్దుల కన్నా తక్కువ సంచిత పౌనపున్యాలు. తరగతి ఎగువ హద్దుల కన్నా తక్కువ సంచిత పౌనపున్యాలు అంటే ఇది ఆరోహణ సంచిత పౌనపున్య విభాజన పట్టికను సూచిస్తుంది. అంటే ఇక్కడ ఎగువ హద్దులు 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 ఎగువ హద్దులు. ఇవి ఎగువ హద్దులు అయితే, మరి తరగతి అంతరాలు ఏమైతే? ఇవి ఎగువ హద్దులు అయితే తరగతి అంతరాలు ఏమైతే? 20 కన్నా తక్కువ అనేది మొదటి తరగతి అంతరం అవుతుంది. తర్వాత రెండవది 20 to 25 రెండవ తరగతి అంతరం, 25 నుంచి 30 3, 30 నుంచి 35, 35 నుంచి 40, 40 నుంచి 45, 40 నుంచి 50, 50 నుంచి 55, 50 నుంచి 60 ఇవి తరగతి అంతరాలు అవుతాయి. ఇప్పుడు తరగతి అంతరాలు మనం తీసుకున్నాము. తరగతి అంతరాలు 20 కన్నా తక్కువ, 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35 అని మనము తరగతి అంతరాలు తీసుకున్నాం కాబట్టి వీటికి సంబంధించిన పౌనపున్యాలను రాద్దాం. అంటే 20 కన్నా తక్కువ అంటే ఇక్కడ 2 వస్తుంది. 20 నుంచి 25 అన్నప్పుడు మధ్యగల పాలసీదారుల సంఖ్య అన్నప్పుడు 20 లోపు ఉన్న ఈ 2ని తీసేయాలి 6 నుంచి. అంటే ఇక్కడ 4 వస్తుంది పాలసీదారుల సంఖ్య. మరి 25 నుంచి 30 అంటే 30 లోపు ఎంతమంది? 24 మంది పాలసీలు ఉన్నాయి, 24 పాలసీదారులు ఉన్నారు. అంటే మనకు 25 నుంచి 30 కావాలనంటే 25 లోపు ఉన్న పాలసీలను అంటే 6ని తీసేసి రాయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 18 వస్తుంది. మరి 30 నుంచి 35 అంటే 30 నుంచి 35 అంటే 35 కన్నా తక్కువ ఎంతమంది పాలసీదారులు ఉన్నారు? 45 ఉన్నారు. అంటే మనకు 30 నుంచి 35 కావాలి. అంటే ఈ 45 నుంచి 30 కన్నా తక్కువ ఉన్న పాలసీదారులను తీసేయాలి. అంటే 24 తీసేస్తే 45 నుంచి ఏమొస్తుంది? ఇక్కడ 21. వీళ్ళెవరు? 20 ఇక్కడ 30 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వయసు గల పాలసీదారుల సంఖ్య 21. ఇప్పుడు 35 నుంచి 40 కావాలనుకోండి, ఈ 78 నుంచి 45 తీసేసి ఇక్కడ రాసుకోవాలి. అంటే ఏమొస్తుంది? 33 వస్తుంది. తర్వాత ఇందులో నుంచి ఇది తీసేసి తర్వాత కాలంలో రాసుకోవాలి. 89 నుంచి 78 తీసేస్తే ఇక్కడ 11 వస్తుంది. సేమ్ ఇదే విధంగా మొత్తం రాసేయాలి. ఇక్కడ ఏమొస్తుంది? 40 నుంచి 50 మధ్య గల వయసు మధ్య గల పాలసీదారుల సంఖ్య కావాలన్నప్పుడు 92 నుంచి 89 తీసేయాలి. అంటే 3. తర్వాత 50 నుంచి 55 మధ్య గల పాలసీదారుల సంఖ్య వయసు 50 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల పాలసీదారుల సంఖ్య కావాలన్నప్పుడు ఈ 98 నుంచి 92 తీసివేసి రాయాలి. అంటే 6. తర్వాత నెక్స్ట్ 50 నుంచి అన్నప్పుడు ఈ 100 నుంచి 90 తీసేస్తే 2. ఈ విధంగా మనం రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మన మధ్యగతం కనుక్కోవాలని సంచిత పౌనపున్యం కనుక్కోవాలి కదా. అంటే ఇది ఏమవుతుంది? మొదటి తరగతి యొక్క మొదటి పౌనపున్యమే దాని యొక్క సంచిత పౌనపున్యం అవుతుంది. మన నెక్స్ట్ రెండవ తరగతి ఏమన్నప్పుడు ముందు తరగతి పౌనపున్యాల వరకు మొత్తం కూడుకోవాలి. తర్వాత దీని యొక్క అన్నప్పుడు 24, దీన్ని 45, దీని యొక్క సంచిత పౌనపున్యము 78, దీనిది 89, దీనిది 92, దీనిది 98, ఇది 100. మరి ఎన్ ఎంత? పాలసీదారుల సంఖ్య n ఈజ్ ఈక్వల్ ఎంత? మరి n ఈజ్ ఈక్వల్ 8. ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే కాబట్టి 100. మనము n/2 కనుక్కుంటాం. మధ్యవర్తం కనుక్కోవడం కోసం ఏం చేయాలి? n/2 అంటే 100/2 అంటే 50. అంటే 50 అనేది ఎక్కడ ఉంటుంది? చూడండి, ఇక్కడ వరకు 45 వస్తాను. అంటే 50 అనేది చూడండి, 50 అనేది 35 నుంచి 40 తరగతి అనేది మధ్య విలువ అనేది 50ని కలిగి ఉంటుంది. అంటే ఏంటిది? 35 నుంచి 40 తరగతి అనేది మధ్యగత తరగతి. 35 నుంచి 40 తరగతి
ఏమవుతుంది? మధ్యగత తరగతి. మధ్యగత తరగతి మనం ఇప్పుడు మధ్యగతం కదా కనుక్కోవాల్సింది, మధ్యగత తరగతి. కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 35. మరి ఈ మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం ఎంత? F ఈజ్ ఈక్వల్ టు 33. CF ఈజ్ ఈక్వల్ టు, CF అంటే మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం 45. H ఈజ్ ఈక్వల్ తరగతి అంతరం పొడవు అంటే 5. మరి మధ్యగతం సూత్రం ఏంది? మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు, మధ్యగతమే కదా కనుక్కోవాల్సింది, మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF ఇంటూ H/F. ఇది ఫార్ములా. L అంటే ఎంత? L అంటే 35 ప్లస్ n/2 అంటే 50 మైనస్ CF అంటే 45 ఇంటూ H అంటే 5 బై F 33. చూడండి, 50 మైనస్ 45 అంటే ఎంత అవుతుంది? 35 ప్లస్ 50 మైనస్ 45 అంటే 5. 5 ఇంటూ 5 25. 25 బై 33 అంటే 35 ప్లస్ 25 33 చే భాగిస్తే ఏమొస్తుంది? 25ని 33 చే భాగిస్తే మనకి ఏమొస్తుంది? 0.757 దాదాపు విలువ. మనము 0.757 ఏం రాసుకోవచ్చు? 0.76 అంటే 0.76 ప్లస్ 35 అంటే 35.76. అంటే మధ్యగతము ఏమైంది? పాలసీదారుల యొక్క వయసు, మధ్యగత వయసు ఎంత అంటే 35.76. ఇప్పుడు 4వ సమస్యని చూద్దాం. ఒక చెట్టు యొక్క 40 ఆకుల పొడవులు మిల్లీమీటర్లో కొలిచి తయారు చేసిన క్రింది పట్టిక నుండి వాని పొడవుల మధ్యగతమును కనుగొనండి. మిల్లీమీటర్లో కొలిచారు ఆకుల పొడవుల్ని, ఇట్లా పట్టిక రూపంలో ఇచ్చారు. అయితే ఆ మధ్యగతమును కనుక్కోమంటుండు. అయితే ఏంది? ఆకు పొడవు మిల్లీమీటర్లో 118 నుంచి 126. ఆకుల సంఖ్య అంటే 118 నుంచి 126 మిల్లీమీటర్లు పొడవు గల ఆకులు ఎన్ని? 3. అంటే ఇవన్నీ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న తరగతులను ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, 118 నుంచి 126, తర్వాత 127 నుంచి 135, 136 నుంచి 144, 145 నుంచి 153. మరి ఇలాంటి తరగతులను ఏమంటామంటే సమ్మిళిత తరగతులు. మనం ఇంతకుముందు చేసిన సమస్యలన్నీ కూడా మినహాయింపు తరగతులు. అంటే అక్కడ ఎలా ఉన్నాయి? ఒక తరగతి యొక్క ఎగువ అవధి దాని తర్వాత తరగతి యొక్క దిగువ అవధికి సమానంగా ఉంది. ఇక్కడ ఉన్న తరగతి యొక్క ఎగువ అవధి 126 అనేది, దాని తర్వాత తరగతి యొక్క దిగువ అవధి రెండు వేరుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే తరగతి హద్దులను కనుక్కోవాలి. అంటే తరగతి హద్దులను ఎలా కనుక్కోవాలంటే దీని ముందు కూడా ఇంకొక తరగతి ఉంది, దాని యొక్క ఎగువ అవధిని ఊహించుకొని, అంటే దీని ముందు ఒక తరగతి ఉంటే దాని ఎగువ అవధి ఏమవుతుంది? 117 అవుతుంది. అయితే అప్పుడు ఏం చేయాలంటే ఆ 117కి 118కి సరాసరి కనుక్కుంటే ఏమైతుంది? 117.5 అవుతుంది. అప్పుడు ఈ తరగతి హద్దులో 117.5 అనేది అవుతుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు 126ని 127 సరాసరి ఎంత? 126.5. హద్దులు ఈ విధంగా కనుక్కోవాలి. అంటే ఈయన ముందు 118 మొదటి తరగతి అంతరానికన్నా ముందు ఇంకొక తరగతి అంతరం ఉందని ఊహించుకొని దాని యొక్క ఎగువ అవధి 117 అని తీసుకుని ఆ రెండింటి యొక్క సరాసరి తీసుకుని ఇక్కడ దిగువ హద్దులాగా 117.5 తీసుకోవాలి. ఈ విధంగా 126.5. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది? ఇది ఈ రెండింటి యొక్క సరాసరి 126 ప్లస్ 127 సరాసరి ఎంత? 126.5 నుంచి ఎగువ హద్దు ఏమవుతుంది? 135.5. ఈ విధంగా రాసేది 135.5, 144.5. ఇక్కడ 144.5, 153.5. ఇదేమవుతుంది? 153.5, 162.5, 162.5. ఇది 162.5, 171.5. ఇది 171.5, 180.5. ఈ విధంగా తరగతి హద్దులని రాస్తాం. ఇప్పుడు ఆకుల సంఖ్య అంటే ఇవి రాసేసుకొని 3,
5 పౌనపున్యం 9 12 5 4 2. ఇప్పుడు సిఎఫ్ అంటే సంచిత పౌనపున్యాన్ని కనుక్కోవాలి. సిఎఫ్ అంటే మొదటి తరగతి యొక్క పౌనపున్యమే దాని యొక్క సంచిత పౌనపున్యం అవుతుంది. దీని యొక్క సంచిత పౌనపున్యం అవుతుంది. దీని ముందు అన్నిటి కూడా 8, ఇదేమవుతుంది 17, ఇదేమవుతుంది 29, ఇదేమవుతుంది సంచిత పౌనపున్యం 34, ఇదేమవుతుంది 38, ఇది 40. n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చింది కదా ఆప్ల సంఖ్య 40 కాబట్టి n/2 ఎంత అవుతుంది? n/2 40/2 అంటే 20. చూడండి 20 అనేది ఇప్పుడు మనం ఏం చేయాలి? మధ్యగతం కనుక్కోవాలని అంటే మధ్యగత తరగతిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు n/2 ఏమొచ్చింది? 20 వచ్చింది. 20 అంటే చూడండి ఇక్కడ వరకు 17, ఇక్కడ 18 నుంచి 29 వరకు ఇదే కాబట్టి ఇది చూడండి 144.5 నుంచి 153.5 అనే తరగతి అనేది మధ్యగత తరగతి అవుతుంది. ఈ విలువ అక్కడ ఉంటుంది 144.5 నుంచి 153.5 అనే తరగతి అంతరంలో ఉంటుంది. ఫస్ట్ ఏం చేసినాం? మనం మధ్యగత తరగతిని సెలెక్ట్ చేసినాం. 144.5 నుంచి 153.5 అనేది ఏమవుతుంది? మధ్యగత తరగతి అనగానే L ఈజ్ ఈక్వల్ టు 144.5 అవుతుంది. ఎఫ్ ఏమవుతుంది? మధ్యగత తరగతి యొక్క పౌనపున్యమే ఎఫ్ 12. మధ్యగత తరగతికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనపున్యము సిఎఫ్. మధ్యగత తరగతి ఇది, దీని ముందున్న తరగతి ఇది, దీని యొక్క సంచిత పౌనపున్యం 17. హెచ్ అది అంతరం పొడవు హెచ్. చూడండి 144.5 135.5 అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 9. మరి మధ్యగతం సూత్రం ఏంటి? మధ్యగతం ఈజ్ ఈక్వల్ L ప్లస్ n/2 మైనస్ CF స్మాల్ f ఇంటూ హెచ్. 144.5 n/2 అంటే 20, CF 17, H 9, F 12. ఇరవై నుంచి అంటే 3, 20 మైనస్ 10 అంటే 3 ఇంటూ 9/12. 3 1 3 4. తొమ్మిదిని 4 చే భాగించండి. 9ని 4 చే భాగిస్తే 4 2 8 1 ఉంటుంది. మళ్ళీ 4 2 పాయింట్ పెట్టుకోండి. 4 2 మళ్ళీ 2 మిగులుతుంది. 4 5 అంటే 2.25. 144.5 9/4 అంటే 4తో భాగిస్తే ఏమొస్తుంది? 2.25 అంటే ఏమవుతుంది? 144.5 ప్లస్ 2 అంటే 146.75. ఏమిటిది? మధ్యగతము. నూట 46.75. ఇప్పుడు సమస్య 5ని చూద్దాం. ఒక పరిశీలనలో 400 నియాన్ బల్బుల జీవిత కాలము క్రింది విభాజనంలో ఇవ్వబడ్డాయి. బల్బుల జీవిత కాలములకు మధ్యగతము కనుగొనండి. జీవిత కాలము గంటలలో అంటే 1500 నుంచి 2000 గంటలు ఎన్ని? 14 బల్బులు. 2000 నుంచి 2500 గంటలు జీవితకాలం 56 బల్బులు. ఈ విధంగా 4500 నుంచి 5000 వరకు గంటలు ఉన్నది 48 బల్బుల సంఖ్య. అయితే ఇప్పుడు మనము ఈ జీవిత కాలానికి మధ్యగతంను కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలనగానే మనము మొదటి అడ్డు వరుసని తరగతి అంతరాలని మొదటి నిలువు వరుస రాసుకున్నాం. దాని వాటి యొక్క పౌనపున్యాలను రెండవ నిలువు వరుస రాసుకున్నాం. మధ్యగతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? సంచిత పౌనపున్యము మూడవ నిలువు వరుసని సంచిత పౌనపున్యాన్ని కనుక్కోవాలి. అంటే ఏమవుతుంది? మొదటి తరగతి యొక్క పౌనపున్యం అనేది దానికి సంచిత పౌనపున్యం అవుతుంది. అంటే 2000
గంటల లోపు 2000 గంటల లోపు ఎన్ని జీవితకాలం ఉన్న బల్బుల సంఖ్య ఎంత అంటే 14 అన్నమాట. ఇప్పుడు ఈ 2500 అంటే ఇవి ప్లస్ ఇది కలిపి ఇక్కడ తీసుకుంటాం. అంటే ఏమైతుంది, ఈ 2వ తరగతి అంతరం యొక్క సంచిత పౌనఃపున్యం 70 అవుతుంది. 3వ దాన్ని ఏమవుతుంది అంటే 60 ప్లస్ ఈ 70 కలిపి ఇక్కడ రాసుకోవాలి. అంటే 130 అవుతుంది సంచిత పౌనఃపున్యం. 130 ప్లస్ 86. 4వ తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం ఏమవుతుంది 216. 216. ఈ 216 దీని యొక్క సంచిత పౌనఃపున్యం అన్నప్పుడు ఇది ప్లస్ ఇది అంటే 4000 లోపు గంటలు జీవితకాలం ఉన్న బల్బుల సంఖ్య అంటే ఇవన్నీ వస్తాయి. కాబట్టి 74 ప్లస్ 216 అంటే 290. మళ్ళీ 4500 లోపు జీవిత గంటలు అంటే ఎంత వస్తుంది సంచిత పౌనఃపున్యం అంటే ఇది ప్లస్ ఇది అంటే ఏమవుతుంది 352. నెక్స్ట్ ఇది ప్లస్ ఇది కలిపితే దీని యొక్క సంచిత పౌనఃపున్యం వస్తుంది 400. మరి ఇది n ఈజ్ ఈక్వల్ ఎంత అన్నట్టు, ఎన్ని 400 నియాన్ బల్బులు కాబట్టి ఈ బల్బుల సంఖ్య ఎంత 400. మనము మధ్యగత తరగతిని సెలెక్ట్ చేయాలి. మధ్యగత తరగతిని ఎలా నిర్ణయిస్తాము, n/2 కనుక్కుందాం. n/2 కనుక్కుంటే 400/2 అంటే 200. చూడండి 200 అంటే ఈ తరగతి 3000 నుంచి 3500 ఈ తరగతి అంతరం అనేది మధ్యగత తరగతి అవుతుంది. ఎందుకు ఈ 200 అనేది ఈ మధ్యలో ఉంటుంది. ఓకేనా, చూడండి ఇది 131 నుంచి 216 అంటే ఈ 200 అనేది ఇందులోనే ఉంటుంది. అంటే ఈ మధ్యగత తరగతి ఏమవుతుంది 3000 నుంచి 3500 ఇది మధ్యగత తరగతి అవుతుంది. మనం మధ్యగత తరగతి సెలెక్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ రాసుకుందాం. సాధన 3000 నుంచి 3500 అనేది మధ్యగత తరగతి. దీని యొక్క దిగువద్దు L అనేది 3000. మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యం 86 అనేది F. మధ్యగత తరగతి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం, దీనికి ముందున్న తరగతి ఇది, దీని యొక్క సంచిత పౌనఃపున్యం 130. H తరగతి అంతరం పొడవు అంటే దీని మైనస్ ఇది అంటే 500 అని వచ్చేసి n/2 అంటే 200. మరి మధ్యగతం ఫార్ములా, మధ్యగతం సూత్రం, మధ్యగతము ఈజ్ ఈక్వల్ L ప్లస్ n/2 మైనస్ CF ఇంటూ H బై స్మాల్ f. L అంటే 3000 ప్లస్ n/2 అంటే 200 మైనస్ CF అంటే 130 ఇంటూ H అంటే 500 F 86. 3000 ప్లస్ 200 నుంచి మైనస్ 130 అంటే 70 ఇంటూ 500 బై 86 ఏమవుతుంది, దీని 4 3 ఇది 253 250 2 2 5 అంటే 2 ఎక్కల క్యాన్సిల్ చేసింది 250. ఇది 86 ని 2 ఎక్కల క్యాన్సిల్ చేస్తే 43. ఏమవుతుంది 3000 ప్లస్ ఇది ఎంత 70 ఇంటూ 250. 70 ఇంటూ 250 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 17500 బై 43. మరి ఈ 17500ని 43 చే భాగిస్తాం. భాగిస్తే 3000 ప్లస్ పక్కకు భాగిస్తే 406.976 సంథింగ్ వస్తుంది. భాగించినట్లయితే 17500 43 చే భాగిస్తే 406.976 అంటే కలిపితే ఏమవుతుంది 3000 కలిపితే 3406.978 నేను రాసుకుని 98. ఏంటిది ఇది మధ్యగతము. ఇప్పుడు సమస్య 6ని చూద్దాం. ఒక టెలిఫోన్ డైరెక్టరీ నుండి యాదృచ్ఛికంగా 100 ఇంటి పేర్లను తీసుకున్నారు. వాటిలోని అక్షరాల సంఖ్యను బట్టి క్రింది పౌనఃపున్య విభాజన పట్టికను తయారు చేయబడినది.
ఇంటి పేర్లలోని అక్షరాల సంఖ్యకు అంకమధ్యమము, మధ్యగతము, బహుళకంలో కనుగొనండి. 3 కేంద్రీయ స్థాన విలువలను కనుక్కున్నాడు. ఇది పట్టిక. ఈ పట్టికకు అంకమధ్యం కనుక్కోవాలి, మధ్యగతం కనుక్కోవాలి, బహుళకం కనుక్కోవాలి. ఈ పట్టికను నేను ఏం చేసిన ఫస్ట్ అంకమధ్యం కనుక్కుందాం. సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా అంకమధ్యమాన్ని కనుక్కుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1 to 4 అక్షరాల సంఖ్య 1 to 4, తర్వాత 4 to 7, 7 to 10, 10 to 13, 13 to 16, 16 to 19. నెక్స్ట్ ఇది ఎంత? ఇంటి పేర్ల సంఖ్య 6, 30, 40, ఇది 16, ఇది 4, 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంకమధ్యమం కనుక్కోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? తరగతి మధ్య విలువలు కనుక్కోవాలి. xi కనుక్కోవాలి. అంటే దీని యొక్క దిగువదిని ఎగువదిని కూడాలి. 1 + 4 5, అందులో సగం అంటే బై 2 చేస్తే 2.5. ఇదేమవుతుంది? వీటి మధ్య భేదం ఎంత? 3 కదా. 3 కలుపుకుంటే లేదంటే 4 + 7 ఎంత? 4 + 7 11, 11/2 అంటే 5.5. చూడండి, దీనికి 3 కలిపితే ఇది వచ్చినట్టే కదా అన్నప్పుడు 8.5, 8.5, 3 11.5, 14.5, 17.5. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులోకి ఊహించిన సగటును అంటే ఏని సెలెక్ట్ చేసుకోవాలి. ఏని ఏది తీసుకుందాం? ఏ అంటే దీని ఏ = ఊహించిన సగటు అంటే ఏ = ఊహించిన సగటు, ఊహించిన సగటు = ఎంత? ఏ ఊహించిన సగటు ఏ ఏమనుకుంటాం? 8.5. అంటే ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని తీసేయండి. 2.5 పోతే 2.5 - 8.5 అంటే -6 వస్తుంది. తర్వాత ఇది -3 వస్తుంది. ఇది 0, ఇది ఏమవుతుంది? 3, ఇది +6, ఇది +9, ఇది xi - a వచ్చేసింది. తర్వాత ui అంటే దీన్ని క్లాస్ సైజ్ తరగతి అంతరం పొడవు అంటే చూడండి దిగువదుల భేదము 4 - 1 అయినా 7 - 4 అయినా 3. కాబట్టి ఈ కాలాన్ని మనం ఏం చేయాలి? 3 చే భాగించాలి. మనము ఇలాంటి ప్రాబ్లం చాలా చేసాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నా. -1 ఇది 0/3. ఇప్పుడు 3/3 అంటే 1, 6/3 అంటే 2, 9/3 అంటే 3. నెక్స్ట్ fi ui చివరి కాలంలో ఏం చేయాలి? దీన్ని ఇక్కడ ఉన్న fi అంటే ఇది రెండవ పౌనఃపున్యం అంటే దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి. 6 × -2 అంటే -12, 30 × -1 అంటే -30, 40 × 0 అంటే 0, 16 × 1 అంటే 16, 4 × 2 8, 4 × 3 12. ఏమైతుంది? 20, 36 +36 ఇదెంత? 36 - 42, -42 +36 ఎంత అవుతుంది? -6. సిగ్మా fi ui -6. సిగ్మా fi ఎంత? సిగ్మా fi అంటే ఈ మొత్తాన్ని కూడదాం. 10, 14, 6, 20, 2 + 1 3 + 7 3 అంటే 100. అంటే ఆల్రెడీ 100 అని ఇచ్చింది కాబట్టి 100. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సంక్షిప్త విచలన పద్ధతి. కిలో సగటు కనుక్కుంటున్నాం. అంటే మరి సగటు మరి h = ఎంత వచ్చింది? ఇక్కడ h = 3. h = 3. మరి సగటు లేదా సరాసరి సగటు = మనం ఏం రాయొచ్చు? a + సిగ్మా fi ui / సిగ్మా fi × h. a = ఎంత? a = ఏమనుకున్నాం? 8.5 ఊహించిన సగటు ప్లస్ సిగ్మా fi ui వాల్యూ -6 ఇంటూ h. h అంటే 3 బై సిగ్మా fi 100. చూడండి 8.5 ప్లస్ ఇంటూ మైనస్ -6 × 18 / 100
100తో భాగారం కానివ్వండి 10తో భాగారం కానీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది 8.5 మైనస్ జస్ట్ 2 డిజిట్స్ తర్వాత 1ల స్థానం 10ల స్థానం 100 అంటే 10ల స్థానం తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి అంటే 0.18. ఇప్పుడు 8.5 లో నుంచి 0.18 ని తీసేయండి. 8.5 మైనస్ 0. ఏమవుతుంది 8.5 0.18 తీసేస్తే ఏమవుతుంది 2 3 8.32. 8.32 ఈ దత్తాంశానికి సగటు ఎంత 8.32. ఇదే సమస్యకి మధ్యగతం కూడా కనుక్కోమనడానికి మధ్యగతం అనగానే మనకి ఏం కనుక్కోవాలి సంచిత పౌనఃపున్యం కనుక్కోవాలి. అంటే మొదటి తరగతి యొక్క పౌనఃపున్యమే దాని యొక్క సంచిత పౌనఃపున్యం అవుతుంది. అంటే 4 లోపు అనమాట. 4 లోపు అంటే ఎగువద్దు కన్నా లోపు అంటే 6 వస్తుంది. అంటే 7 లోపు అంటే వీళ్ళందరూ 6 + 30 అంటే ఈ ముందున్నాయన్ని 36. ఇదేమవుతుంది 76 అవుతుంది. ఇదేమవుతుంది సంచిత పౌనఃపున్యం 76కి 16ని కలిపితే 82 92 అవుతుంది. ఇది 96. దీని యొక్క సంచిత పౌనఃపున్యం ఏమవుతుంది 100. మనము మధ్యగతం అనగానే 100 కాబట్టి n = 100 ఉంటుంది. n/2 కనుక్కుంటే 100/2 అంటే ఎంత 50. ఇప్పుడు మధ్యగత తరగతిని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది మధ్యగత తరగతి అవుతుంది. దీని విలువ అనేది 7 నుంచి 10 తరగతి అంతరంలో ఉంటుంది కాబట్టి మనం 7 నుంచి 10 తరగతి అనేది మధ్యగత తరగతి. 7 నుంచి 10 అనేది ఏం రాసుకోవాలి మధ్యగత తరగతి. ఎందుకు మనం మధ్యగతము కనుక్కోవడానికి సంచిత పౌనఃపున్యము కనుక్కున్న తర్వాత n/2 ద్వారా ఇది ఏ తరగతి అంతరంలో ఉంటుందో దీని విలువ ఆ తరగతి అంతరము అనేది మధ్యగత తరగతి అవుతుంది. మధ్యగత తరగతి అంటే L = 7. మధ్యగత తరగతి యొక్క పౌనఃపున్యము F = 40. మధ్యగత తరగతి ముందున్న తరగతి పౌనఃపున్యము దీనికి ముందున్న తరగతి పౌనఃపున్యము CF అంటే సంచిత పౌనఃపున్యము ఇది దీన్ని తీసుకోవాలి సంచిత పౌనఃపున్యంగా. H అంటే తరగతి అంతరము పొడవు అంటే 3. ఇది మరి మధ్యగతం సూత్రం మధ్యగతము = L + n/2 మైనస్ CF/F ఇంటూ H. L అంటే ఎంత మధ్యగత తరగతి యొక్క దిగువద్దు 7 ప్లస్ n/2 అంటే 50 మైనస్ CF అంటే 36 బై F అంటే 40 ఇంటూ H అంటే 3. 7 ప్లస్ 50 నుంచి 36 పోతే 14 ఇంటూ 3 బై 40. 2 ఏళ్ళ 2 20ల ఏమవుతుంది 7 ప్లస్ 7 × 21 21/20. దీన్ని చేస్తే ఏమవుతుంది 7 21ని 20 చే భాగితాం ఎంత 21ల 20 ఏమిది శేషం 1 పోతుందా పోదు. ఇక్కడ 0 పెట్టుకుందాం మళ్ళీ 0 పెట్టుకుందాం మళ్ళీ పోదు కాబట్టి 0 5 100 అంటే 1.05. 1.05 అంటే 7 + 1.05 అంటే 8.05. అంటే ఏంటిది ఇది మధ్యగతము. మధ్యగతం ఎంత వచ్చింది ఇచ్చిన పౌనఃపున్య విభాజన పట్టిక మధ్యగతం ఎంత 8.05. ఇప్పుడు ఇదే సమస్యకి బహుళకం కూడా కనుక్కోమన్నాడు కాబట్టి బహుళకము = సూత్రం ఏంది L + F1 - F0/2F1 - F0 - F2 ఇంటూ H. అంటే బహుళకము కనుక్కోవాలంటే ఇచ్చిన పౌనఃపున్యాల్లో గరిష్ట పౌనఃపున్యం గల తరగతిని బహుళక తరగతిగా తీసుకోవాలి. అంటే గరిష్ట పౌనఃపున్యం అంటే ఇక్కడ ఇది ఉంది కాబట్టి మనము బహుళక తరగతి ఏమవుతుంది 7 10 అనేది 7 నుంచి 10 అనే తరగతి ఏమవుతుంది బహుళక తరగతి అవుతుంది. అంటే L = 7 బహుళక తరగతి 7 నుంచి 10. ఇది దీని యొక్క పౌనఃపున్యం F1 = 40. దాని ముందుది
ముందు తరగతి యొక్క పౌనపున్యం, దీని ముందు తరగతి యొక్క పౌనపున్యం ముందు తరగతి ఇది, దీని యొక్క పౌనపున్యం F0 ఈజ్ ఈక్వల్ టు 30. దీని తర్వాత తరగతి అంటే బాహుళక తరగతికి తర్వాత తరగతి ఇది, దీని యొక్క పౌనపున్యం F2 అంటే 16. H ఈజ్ ఈక్వల్ టు తెలుసు మనం ఇంతమందికి రాసుకున్నాం 3. ఇప్పుడు ఇందులో సూత్రంలో రాస్తే బాహుళకము ఈజ్ ఈక్వల్ L ప్లస్ L అంటే 7 ప్లస్ F1 మీన్స్ 40 మైనస్ F0 అంటే 30 బై 2F1 అంటే 2 ఇంటూ 40 మైనస్ F0 30 మైనస్ F2 అంటే 16 ఇంటూ H అంటే 3. చూడండి 7 ప్లస్ 40 మైనస్ 30 అంటే 10 ఇంటూ ఈ 3 ఇక్కడ వస్తుంది. 80లో నుంచి ఎంత 46 పోతే 80లో నుంచి 46 పోతే ఏముంటుంది? ఇక 80 మైనస్ 46 అంటే 34. చూడండి 2 5ల 2 1ల 2 7 అంటే 5 ముళ్ళ 15 బై 17. 17ని 17 చే భాగించండి. 15ని 17 చే భాగిస్తే ఏమొస్తుంది? 0. ఎంతలో పోతుంది? 17 ఎంబుల 136 అంటే ఎంత వస్తుంది? 14. మళ్ళీ 17 ఎంబుల మళ్ళీ కూడా పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటే 17 ఎంబుల మళ్ళీ 136 మళ్ళీ ఎంత ఉంటుంది? 4 అంటే మళ్ళీ 0 పెట్టుకుని 17 2 అంటే మనకు 0.88. నేనేం తీసుకుంటున్నా? 0.882. దీని ఏమని తీసుకోవచ్చు? అప్రాక్స్ 7.88. బాహుళకం అనేది బాహుళకం ఎంత? 7.88. ఈ విధంగా మనము మూడిటిని కనుక్కోవడం జరిగింది. అభ్యాసంలో చివరి సమస్య ఇప్పుడు క్రింది విభాజన పట్టికలో 30 మంది విద్యార్థుల బరువులు ఇవ్వబడ్డాయి. వారి బరువుల మధ్యగతమును కనుగొనండి. భారము కిలోగ్రామ్ అంటే కేజీలో ఇచ్చిరు. విద్యార్థుల సంఖ్య 40 నుంచి 45 కేజీలు మరో 2 విద్యార్థులు ఉన్నారు. 45 నుంచి 50 3. ఈ విధంగా 70 నుంచి 75 కేజీల బరువులు 2 విద్యార్థులు ఉన్నారు. మనం ఇప్పుడు దీనికి మధ్యగతాన్ని కనుక్కోవాలి. అంటే 40 నుంచి 45 కేజీలు ఎంతమంది విద్యార్థులు? 2. 45 నుంచి 50 కేజీలు 3 విద్యార్థులు. 50 నుంచి 55 కేజీలు 8 మంది. 55 నుంచి 60 కేజీలు 50 నుంచి 60 అంటే 6. ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 2. ఇదేంటి? 60 నుంచి 65 కేజీలు. ఇది 65 నుంచి 70 కేజీలు బరువున్న విద్యార్థుల సంఖ్య. 70 నుంచి 75 కేజీల బరువున్న విద్యార్థుల సంఖ్య 2. అయితే మనము ఇప్పుడు మధ్యగతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? సంచిత పౌనపున్యాన్ని కనుక్కోవాలి. CF అంటే 45 కేజీల లోపున్న విద్యార్థుల సంఖ్య అంటే 2. ఆ 50 కేజీల లోపున్న విద్యార్థుల సంఖ్య అనేది సంచిత పౌనపున్యం అవుతుంది అంటే 5. ఇది 55 కేజీల లోపున్న విద్యార్థుల సంఖ్య అంటే ఇది కలుపుకోవాలి అంటే 13. లేకపోతే ఈ పైవన్నీ కూడుకోవాలి. కూడుకొని ఇప్పుడు ఇది అన్ని కూడుకొని ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? సంచిత పౌనపున్యం 19. ఇక్కడ ఎంత వస్తుంది? 25. ఇది ఏమవుతుంది? 28. తర్వాత ఇది 30. ఏంటిది? n ఈజ్ ఈక్వల్ టు 30 అంటే n/2 ఏమవుతుంది? n/2 అంటే 30/2 అంటే 15. అంటే మధ్యగత తరగతిని మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. మధ్యగత తరగతి అనేది ఏ తరగతి అంతరంలో ఉంటుంది? చూడండి 15 అంటే చూడండి ఇగో ఇక్కడ వరకు 13 వచ్చింది. అంటే చూడండి 15 అనేది ఎంత ఎక్కడ ఉంటుంది? ఏ తరగతి అంతరంలో ఉంటుంది? 15 విలువ ఇది 55 నుంచి 60. కాబట్టి ఏమని రాసుకుందాం? మధ్యగత తరగతిని రాద్దాం. ఫస్ట్ 55 నుంచి 60 ఇది మధ్యగత తరగతి. ఇది మధ్యగత తరగతి. మధ్యగతం కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ మధ్యగత తరగతిని సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేస్తాము? n/2 విలువ ఆధారంగా మధ్యగత తరగతి. ఇందులో L ఈజ్ ఈక్వల్ టు 55. దీని యొక్క పౌనపున్యం 6 అంటే F ఈజ్ ఈక్వల్ టు 6. దీని ముందున్న తరగతి అంటే ఇది. దీని ముందున్న తరగతి యొక్క పౌనపున్యం సంచిత పౌనపున్యం తీసుకోవాలి CF గా. CF అంటే మధ్యగత తరగతి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనపున్యం అంటే
13 హెచ్ హెచ్ ఎంత 50 మైనస్ 45 అంటే 5 మనకు అన్ని విలువలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏంటి మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ ఇంటూ హెచ్ బై స్మాల్ ఎఫ్. ఎల్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ 55 ప్లస్ n/2 అంటే 15 మైనస్ సిఎఫ్ అంటే 13 ఇంటూ హెచ్ అంటే 5 బై ఎఫ్ పౌనపుణ్యం 6 ఏమవుతుంది 55 ప్లస్ 15 మైనస్ 13 అంటే 2 ఇంటూ 5 అంటే 2 ఇంటూ 5 బై 6. చూద్దాం 2 ఒకట్ల 2 మూల ఏమొస్తుంది 55 ప్లస్ 5 బై 3. 5ని 3 చే భాగిద్దాం. 3 ఒకట్ల 3 ఎంత మిగిలింది 2 పాయింట్ 0 6ల 18 2 మళ్ళీ 6ల ఏమవుతుంది 1.666 వస్తుంది. అంటే 55 ప్లస్ 1.666 వస్తుంది. కాబట్టి దీని ఏమనుకుందాం 66ని 7 అనుకుందాం. 55 ప్లస్ 1 56 56.7 మధ్యగతం అనేది 56.7 కేజీలు. మనకు కిలోగ్రాములుగా ఇచ్చింది. అంటే మధ్యగతాన్ని కనుక్కుంటే ఎంత వచ్చింది మనకు 56.7 కేజీలు. ఓకే, థ్యాంక్ యూ.